బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరంగా చేశారు. ఇక ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతుంది. హైదరాబాద్ లో కారులో అక్రమంగా తరలిస్తున్న 3.35 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి కారు, నగదును లెక్కించే యంత్రం స్వాధీనం చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో వాహనాలు తనిఖీలు చేపట్టారు. అయితే ఓ కారులో 4 వ్యక్తులు భారీగా డబ్బుతో వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బును అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ప్రధాన సూత్రధారి హనుమంతరెడ్డి ప్రైవేటు ఉద్యోగాన్ని వదిలేసి మిగిలిన ముగ్గురుతో కలిసి హవాలా దందా ప్రారంభించినట్లు తెలిసింది. దేశ విదేశాల నుంచి తనకొచ్చిన హవాలా ఆర్డర్ను ఆ ముగ్గురితో కలిసి గమ్యానికి చేరవేస్తున్నట్లు సమాచారం. ఇక నిన్న ఉదయం బేగం బజార్, నాంపల్లి, గోషామహల్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో సేకరించిన 3.35 కోట్ల నగదును తమ కార్యాలయానికి చేరవేసే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ఎవరి నుంచి ఈ డబ్బు సేకరించారు, ఎవరికి చేరవేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఎన్నికలకు ఖర్చు చేసేందుకు తరలిస్తున్నారా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఇక రాజేంద్రనగర్ సర్కిల్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో చెక్ పాయింట్లను ఏర్పాటు చేసిన పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే శివరాంపల్లి వద్ద అత్తాపూర్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా 30 లక్షల రూపాయల విలువ చేసే 50 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. 50 తులాల బంగారాన్ని సీజ్ చేసిన అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం బంగారాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. మరోపక్క సికింద్రాబాద్ లో 50 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు 12.15 లక్షల విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు తనిఖీలో పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 9.4 లక్షలు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 6.50 లక్షలు, నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద 5.60 లక్షలు, పెద్దపల్లి జిల్లాలో 3 లక్షలు, వనపర్తి జిల్లా కొత్తకోటలో 2.35 లక్షలు, మహబూబ్ నగర్ జిల్లాలో 2 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఇక సరైన పత్రాలు చూపించి నగదును తీసుకెళ్లాలని సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడడం జరుగుతుంది. అయితే ఈ మేరకు ఎంతవరకు నగదును పట్టుకున్నారు, ఇంకా నగదుని గుర్తించారా? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే తనిఖీలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు ప్రతి ఏరియాలో కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని కూడా వ్యక్తులను కూడా తనిఖీలు చేస్తా ఉన్నారు. అయితే ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడతా ఉంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా నగదు అయితే పట్టుబడతా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న చేపట్టిన ఈ తనిఖీలలో భాగంగా నిన్న బంజారాహిల్స్ నెంబర్ 3లో వ్యక్తులు మూట తరలిస్తుండగా పోలీసులు జరిగింది. వాళ్ళు దీన్ని హవాలా ద్వారా ఇతర దేశానికి తరలించి ఇక్కడ తదుపరి గమ్యస్థానాలకు చేర్చుస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో నగదుతోటే మద్యం పోలీసులే ఉన్నారు. అంటే ఇవి రెగ్యులర్ గా జరిగే భాగంలోనే ఇవన్నీ పట్టుబడుతున్నాయా, లేకుంటే ఈసారి ఎన్నికల దృష్ట్యా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతుందని చెప్పి కూడా ప్రజలైతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా జిల్లాలో కూడా పట్టుబడుతున్నటువంటి ఈ నగదును ఐటీ అధికారులకు అప్పచెప్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, సంబంధిత ఎవరైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ప్రూఫ్లు ఉంటే వాళ్ళు దాన్ని చూపించి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే దాన్ని ఎన్నికల్లో ఓటర్లకు పంచి ప్రలోభ పెట్టే విధంగా తరలిస్తున్నారని చెప్పి ఐటీ అధికారులకు అప్పగిస్తామని చెప్పి పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లో కూడా దాదాపు జిల్లాల వారీగా కూడా చూసుకున్నట్టయితే అదేవిధంగా హైదరాబాద్ తో పాటు నగదు పట్టుబడతా ఉంది. నిన్న మనం చూసినట్టయితే సికింద్రాబాద్ లో 50 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు 12 లక్షల విలువైన మద్యం బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఆ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తీసుకెళ్తున్నారని చెప్పి కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. దానికి సరైన పత్రాలు కూడా చూపించడం లేదు వీళ్ళు పట్టుబడిన వాళ్ళని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 6.5 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో అదేవిధంగా మహారాష్ట్రతో బార్డర్లో తెలంగాణకు ఉన్న బార్డర్లో అక్కడ 5.5 లక్షలు,
పట్టుకోవడం జరిగింది. అదే విధంగా మహబూబ్ నగర్ లో 2 లక్షలు. ఇట్లా జిల్లాల వారీగా కాకుండా హైదరాబాద్ లో ఇట్లాంటి నగదు పట్టుబడుతుండడంతో పోలీసులు అయితే ఒక ఇంత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చి 2 రోజులే అయింది. ఇప్పుడే ఇంత పెద్ద మొత్తంలో ఈ డబ్బు ఇట్లా స్వాధీనం అవుతా ఉంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక ముందు కూడా ఇవన్నీ కూడా తనిఖీలు ముమ్మరం చేయాలి. ఖచ్చితంగా ఏ వాహనాన్ని కూడా ఎక్కడా కూడా ఉపేక్షించకూడదని చెప్పి పోలీసులు అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ తనిఖీలు ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఇలాగే కొనసాగుతాయని చెప్పి కూడా హైదరాబాద్ సంబంధించిన పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఎన్నికల నేపథ్యం దృష్ట్యా 50,000కి మించి నగదును ఎవరు కూడా క్యారీ చేయొద్దు. ఒకవేళ క్యారీ చేయవలసి వస్తే దానికి సంబంధించి ప్రత్యేకంగా పత్రాలు గాని రుజువులు గాని ఉండాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఓటర్లను ప్రలోభపెట్టి ఏ విధమైన వస్తువులు గాని ఏవి గాని అవన్నీ కూడా మీ వెంట తీసుకెళ్లొద్దని చెప్పి కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ తనిఖీలు అయితే ఇంకా కూడా ముమ్మరం చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.